హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అనమాట. మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. అలానే దీనికి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. అలానే పాలు దీనిలో ఒక బౌల్లో వేసేసుకున్నాం. మిల్క్ అయితే బాయిల్ అవుతున్నాయండి. ఈలోపు మనం ఒక బౌల్లో కొంచెం మిల్క్ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. దీన్నంతా బాగా మెల్ట్ చేసేసేయండి ఆ మిల్క్లో కలిసేట్టు. మిల్క్ బాయిల్ అయ్యేలోపు వీటిని కొంచెం క్రష్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసేయండి. బాదము, పిస్తా, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. మిల్క్ బాయిల్ అయ్యాయి కదా, సో ఈ బాయిల్ అయిన మిల్క్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా తిప్పుతూ ఉండండి. ఒక 5 మినిట్స్లో మనకు కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇలాగా ఒక పొంగు వచ్చినాక ఆపేసేసుకోండి. చూసారు కదా, మనం స్టవ్ ఆఫ్ చేసినాక తిక్కుగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాక కొంచెంసేపు కూల్ అవ్వాలి. సో కూల్ అయిందండి. ఇప్పుడు మనం దానిమ్మకాయలు అంటే దానిమ్మ గింజలు తీసుకున్నాం కదా మనం, ఆ దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, అలానే డేట్స్ అండి. ఇవి చిన్న చిన్న పీసెస్ చేశాను. ఈ డేట్స్ని, అరటిపళ్ళు, ఒక 4-5 గ్రేప్స్ వేసుకోండి. మీ దగ్గర గ్రీన్ ఉన్నా పర్వాలేదు, బ్లాక్ ఉన్నా పర్వాలేదు. 2 యాలక్కాయలు. మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ దీనిలో వేసేసుకోండి. అంజీరాను కూడా ఇలా చిన్న పీసెస్ చేయండి. ఇదంతా బాగా మెల్ట్ చేసేసి ఇలా ప్లేట్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో 1 అవర్ ఆగిన తర్వాత ఇలా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా నిన్న వీడియోలో మీకు చూపించాను. చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు. ఓకేనండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.